ప్రభుత్వం పెట్టాలి. దానికి పుట్టి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాంట్లో ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానైనా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు మాత్రం అమలవుతున్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా యూరియా రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనీయండి. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్ని రోజులు అంటున్నామో బీజేపీ ఇవన్నీ వాళ్ళు తప్పుపుచ్చుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నిన్నేమైంది? నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పట్టుకున్నారు. యూరియా రైతుల పొలాలలో పోతలేదు, రైతుల పొలాలకు యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించారు. ఎట్లా దొరికిందో అది అంటే కొత్తగా ఎమ్మెల్యే పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున లైన్లు నిలుచుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్కపత్రం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం ఇస్తాకే మీరేది కానీ తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరంటే మోడీ గారు ఇస్తలేరు అంటారు. ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారు ఇస్తలేరు అంటారు. రోడ్లు వేసుకోరా గ్రామాల రోడ్లు మోడీ గారు ఇస్తారంట. సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ కింద రోడ్లు వేస్తున్నాం. ఇలా గ్రామాల రోడ్లు, గ్రామాల డ్రైన్లు, గ్రామాల లైట్లు, గ్రామ పంచాయతీలు మేమే, కమ్యూనిటీ హాళ్ళు మేమే కట్టాలి, అన్నీ మేమే ఇచ్చినాక మీరెందుకు మరి? ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది. కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. నమస్కారం అన్న. ధన్యవాదాలు అన్న. అందరూ బ్లడ్ డొనేషన్